హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిట్. ఈరోజు మనం వరి బీజం, ఈ వరి బీజం వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాపు రావడం, నొప్పి రావడం, లాగుతూ ఉండడం, ఇలాంటి చాలా రకాల సమస్యలతో చాలా మంది బాగున్నారు. వరి బీజాన్ని 3 నుంచి 7 రోజుల్లోనే శాశ్వతంగా తగ్గించే ఒక సులువైన చిట్కా చెప్తాను. ఇది నేను చాలా మంది కూడా చెప్పడం, కొంతమంది దీన్ని ప్రయోగాత్మకంగా ఫలితాలను కూడా మంచి ఫలితాలను కూడా పొందడం అనేది జరిగింది. ఆ చిట్కా ఏంటి అంటే, దీనికి కావాల్సిన ఎర్ర చందనం చెట్టు యొక్క బెరడు. ఎర్రచందనం చెట్టు ఎక్కడ దొరకాలి సార్ అని కూడా చాలా మంది అడుగుతారు. బట్ కొన్ని ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు పెంచుతున్నారు, అక్కడ వాళ్ళ చెట్ల దగ్గర నుంచి మీరు బెరడు తెచ్చుకోవచ్చు. ఎర్రచందనం చెట్టు యొక్క బెరడును తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచి, కొంచెం లేదంటే కచ్చపచ్చగా దంచి, మీ మూత్రం కొద్దిగా తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని దానిలో నానబెట్టాలి. సార్ మూత్రం ఏంటి సార్, నానబెట్టాలి సార్ అంటే, మూత్రంలో కొన్ని రకాల పోషకాలు, విటమిన్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసము వాటిని నానబెట్టాల్సి ఉంటుంది. సో కొద్దిగా మూత్రం తీసుకొని దానిలో దీన్ని నానబెట్టి ఒక 15 నిమిషాలు ఈ బెరడు నానబెట్టి దాన్ని ఒక గుడ్డలో వేసి ఆ గుడ్డను బీజాలకు కట్టుకోండి. ఇలా కట్టుకొని రాత్రి పడుకొని తెల్లారి శుభ్రపరచుకుంటుండండి. కేవలం 3 రోజుల్లోనే వాపు, నొప్పి అన్ని తగ్గిపోతాయి. కొంతమంది సమస్య ఎక్కువగా ఉంటే కనుక 5 రోజుల నుంచి 7 రోజుల సమయం పట్టవచ్చు. కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇది నేను ఒక పురాతనమైనటువంటి పుస్తకం నుండి ఈ చిట్కాను సేకరించడం అనేది జరిగింది. దీన్ని నేను కొంతమందికి చెప్పాను, కొంతమంది దాని వల్ల కొంత ఫలితం అయితే మాకు పొందాను సార్, మంచి రిజల్ట్ అయితే ఉంది అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నేను ఏదైనా ఫలితం ఉంది, మంచిగా పనిచేస్తుంది అని అంటేనే ఆ చిట్కాను మీ ముందు తీసుకొస్తాను. చాలా మంది కూడా క్లయింట్స్ నాకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన చిట్కాలు నాకు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి, చాలా మంచి ఫలితాన్ని అందిస్తున్నాయని చాలా మంది నాకు కాల్ చేసి చెప్తూ ఉంటారు. అందుకనే ఏ ఫలితం లేకుండా వృధాగా ఉండే ఏవి కూడా నేను చెప్పాను, ఖచ్చితమైన ఫలితాలను అందిస్తున్నా అంటేనే అది నేను ఖచ్చితంగా మీకు ముందరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని చిట్కాలు చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తూ ఉంటాయి. సో మర్చిపోకుండా ఇలాంటివి చేసుకోండి. ఎలాంటి శ్రమ లేకుండా, ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండి వీటిని తగ్గించుకోవచ్చు. ఒకవేళ సమస్య ఇంకా తీవ్రంగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే కనుక మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి పూర్తి సేకరణ అంటే విషయాలన్నీ కూడా మీకు సేకరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏమైనా టెస్టులు ఉంటాయి కనుక, అల్ట్రాసౌండ్ లాంటి టెస్టులు ఉంటే అది ఇప్పుడు కూడా పంపించినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉందనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా ట్రీట్మెంటా, చిట్కాలా, ఏ విధంగా క్యూర్ అవుతుందనేది కూడా మేము సజెస్ట్ చేస్తాము. సో దాని కొరకు మీరు పైన పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.